హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఓపెన్ సైడ్ చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. అలాగే సైడ్ కూడా మనకి ఎక్కువ తక్కువ వస్తే మనం ఈ రెండు ఎలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ అనేది మీకు బ్లౌజ్తో మెజర్మెంట్ చూపించి స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి లాస్ట్లో మీకు ఓపెన్ సైడ్స్ అనేది డాట్స్ వేసిన తర్వాత మీకు ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. చంకభాగం డాట్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. చంకభాగానికి మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం వెనక వేయడానికి వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టికి, లేదా ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు మనకి స్టిఫ్గా ఉండడానికి. సేమ్ అదే సైజుతో స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్ టిప్స్తో మీకు చూపిస్తాను, 100% గ్యారంటీ. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీకు ప్రతి వీడియో కూడా. ఎందుకంటే చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మనకు కామెంట్ చేస్తున్నారు. అలానే మనకి సింపుల్గా బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని. ఇప్పుడు 2 కలర్స్ కూడా షేప్ పట్టిని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకొని కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి లోపల ఖర్చు భాగం కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది షేప్ పట్టి ఇన్విజిబుల్ వేయడం వల్ల. ఎందుకంటే మనం బయట స్టిచ్ చేయించినట్లయితే మనకి ఈ విధంగానే స్టిచ్ చేస్తారు, ఎందుకంటే మన కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి. అదే విధంగానే మీకు చూపిస్తున్నాను మీకు సింపుల్గా. ఇప్పుడు ఒక సింగిల్ లేయర్తోనే మనం స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి. అలాగే కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అంతా కూడా పైన పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని షేప్ పట్టి లోపలికి 2 ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి ఇన్విజిబుల్ షేప్ పట్టి అనేది. ఎందుకంటే లోపల క్లాత్ అంతా కూడా మనకి స్టిచ్ అయిపోతుంది చూసుకోకపోతే. ఈ విధంగా సింపుల్గా లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది తెలిసినట్లయితే. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము కూడా షాప్స్ పెట్టుకుంటున్నాం మీరు టైలరింగ్ చూసని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే నేను తప్పకుండా నేర్పిస్తాను ప్రతి వీడియో కూడా మీకు. మీరు ఇవన్నీ తీసుకునేటప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే లోపల అనేది స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంటాయి.
ఎందుకంటే పైన క్లాత్ కూడా మనకి లోపల స్టిచ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి స్లోగా తీసుకోండి. కొత్తగా నేర్చుకున్న ఫోల్డింగ్ అనేది లోపల బాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లోపల ఎంత నీట్గా ఉందో. ఖర్చుపావు అనేది కనిపించకుండా ఈ విధంగా వేసుకోవాలి మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఇప్పుడు నేను ఓపెన్ సైడ్ చూపిస్తున్నాను మీకు, అలాగే నడుం భాగం వైపు కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు మనకి కరెక్ట్గా పైకి చంక భాగానికి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మీరు, మనకి కొంచెం ఎక్స్ట్రానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకి ఇవి 3 డాట్సే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఉంది, ఒక 1/2 ఇంచ్ వరకు. కాబట్టి ఇప్పుడు మీకు డాట్ అనేది వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 4th డాట్ అనేది ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేస్తున్నాను. లేదా మీకు బాగా లావున్న వాళ్ళు అనుకున్నట్లయితే మీకు కొంచెం కింద టైట్ చేసుకోండి. షేప్ దగ్గర మాకు డాట్ వద్దు, షేప్ అనేది బాగా కనిపిస్తుంది అనుకున్నట్లయితే మీరు షేప్ దగ్గర కొంచెం టైట్ చేసుకోవచ్చు, నడుం భాగం దగ్గర. లేదా 4th డాట్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ అనేవి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్టే చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి, ఎక్కువ మందికి ఇదే పార్ట్ అడుగుతున్నారు ఎక్కువ వస్తుందని. చూసారు కదా ఫ్రెండ్స్, నడుం భాగం వైపు అయితే ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇది తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టితోనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డాట్ వేసిన దగ్గరే మనం కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఇన్విజిబుల్ షేప్ పట్టి కాబట్టి మనం కింద షేప్ దగ్గర మనం ఏం చేయలేం కాబట్టి పైన మెడ దగ్గర కట్ చేస్తే మనకి మెడ భాగం పెద్దదైపోతుంది. కాబట్టి మిడిల్ డాట్ దగ్గర మనం కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోండి డాట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. పైన మనం మెడ భాగాన్ని అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి మెడ ముక్కల్ని జాయింట్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ వేసుకోవాలి. ఓపెన్ వేయకముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రైట్ సైడ్ కాబట్టి తాళ్ళపట్టితో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టికి మనం లోపల నుంచి అయినా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి తాళ్ళపట్టికి. ఇప్పుడు మెడ భాగానికి ముక్కలు మనం జాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ భాగానికి. ఎందుకంటే బ్లౌజ్కి ఎప్పుడు కూడా అందంగా ఉండేది మెడ భాగమే కాబట్టి చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ మనకి పైపింగ్ వేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు తాళ్ళపట్టి వైపు. మనకి సన్నగా వేసుకోండి, క్లాత్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర మనం చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది మెడ చుట్టూరు కూడా. ఏ రౌండ్ అయినా సరే మనకి నెక్ అయినా సరే తప్పకుండా నీట్గా తిరుగుతుంది మనకి. ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి.
మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, మనకి నీట్గా తిరుగుతుంది బ్లౌజ్ నెక్ అనేది. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం వదులుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. లేదా మాకు సరిగా రావడం లేదనుకున్నట్లయితే లోపల ఫోల్డ్ చేసుకొని మనం లాంగ్ స్టిచ్తో మిషన్ లైన్ వేసుకోండి. అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. అప్పుడు మనకు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఎక్కువ వచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.